హలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మన ఇంట్లో ఎక్కువ గ్రాసరీస్ లేనప్పుడు ఏదైనా వంట క్విక్గా చేసేయాలన్నప్పుడు నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది జీరా రైస్. ఇప్పుడు దాన్ని ఎలా క్విక్గా చేసేయాలో నేర్చుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బాగా వేడయ్యాక ఒక అనాస మొగ్గ, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, దాంతోపాటు ఒక చెక్క, మరి బిర్యానీ ఆకు వేసి వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన స్పైస్ లెవెల్స్ తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొన్ని ఎండుమిర్చి చీలికలను యాడ్ చేసి దాంతోపాటు పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని తగినంత అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ ఉంటే జీరా మాడిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ బాయిల్ రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటే జీరా రైస్ చాలా బాగా వస్తుంది. ఒక 2 minutes ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకుంటే అంతే, క్విక్ అండ్ ఈజీగా జీరా రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫర్ మోర్ such videos.